ఖచ్చితంగా సార్. అధికారుల చిత్తశుద్ధి ఉన్న అధికారులకి ఏమాత్రం ఈ అవినీతిని మనం ఈ అవినీతి నిర్మూలించాలని కానీ లేదంటే అవినీతి చర్యలు తీసుకోవాలని కానీ ఉంటే మాత్రం ఎప్పుడో ఖండించి ఉండేవాళ్ళు, ఇప్పటికే చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ గతంలో ఏదైతే జరిగిందో దాన్నే కొనసాగించడం, ఈ సంతోష్ రావు అనే డైరెక్టర్ ని అలాగే కొనసాగించడం ఆంతర్యం ఏంటి? ఎంత కూడా ఇప్పటికే వేల రూపాయల అవినీతి జరిగింది చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉన్నా కూడా రైట్ ఎందుకు మరి గమ్ముగుంది ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెన్సీ అని చెప్తా ఉంది కానీ రైట్ రైట్ సాగర్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయము, వైపు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, అవినీతికి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్ళాలని ఒక ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఈ అధికారులు ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారన్నదైతే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది మొత్తం ఆయన దృష్టికి వెళ్ళాలి, దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉండాలి, ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి శిక్షలు పడాలన్నది మాత్రమే బీఆర్కే న్యూస్ అభిమతం తప్ప ఎవరి మీద పర్సనల్గా గ్రడ్జ్ కానివ్వండి, ఇంకొకరి మీద ఎవరి మీద మాకు పర్సనల్గా కోపం కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్రతిపక్షంగా వ్యవహరించే ప్రయత్నం అన్నది మాత్రం ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తుంది. అందులోనూ ప్రజల పక్షం నిలవాలన్న ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ మొత్తం విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు ప్రజలకు కూడా దీని మీద సమాచారము అలాగే దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం ఉంది అన్నది నమ్మాం కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మరొక కీలకమైన అంశం మనం ఇక్కడ మాట్లాడుకోవాలంటే మాత్రము ఇప్పుడు ఓవైపు లిక్కర్ స్కామ్కు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. లిక్కర్ స్కాము మ్యాక్సిమం అయితే ఒక 3,000 నుంచి 3,600 కోట్లు మాత్రమే ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటుంటే దానికి 4-5 రెట్లు ఎక్కువ ఉన్న ఈ స్కామ్ గురించి ఎక్కువగా డిస్కషన్ జరగకపోవడానికి కారణం ఏంటి అన్నది కూడా కొద్దిమందిలో ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ విద్యుత్ రంగానికి సంబంధించిన విశ్లేషకులు ఉంటారో వాళ్ళు ఎందుకు దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఈ తప్పులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయో అదే వ్యక్తుల్ని కంటిన్యూ చేయడం కానివ్వండి, అదే తరహా టెండర్ ప్రాసెస్ మొత్తం అలానే కంప్లీట్ చేయడం అన్నది ఏంటి, దీని వెనకాల ఏం జరుగుతోంది అన్నదైతే ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరి మధ్యలోనూ మెదులుతోంది. అందులో ముఖ్యంగా చూస్తే విద్యుత్ శాఖకు సంబంధించిన టాప్ టు బాటం అందరు అధికారులు కలిసే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారా, పూనుకున్నారా, అది అనుగుణంగానే నడుస్తున్నారన్నదైతే చాలామందిలో ఒక ప్రశ్న ఉంది. ఒకసారి మా ప్రతినిధి నాయుడు దగ్గరికి వెళ్దాం, ఒకసారి నాయుడుతో కూడా ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాము. నాయుడు, ఇది ఎలా చూసినా సరే కేవలం అవినీతికి ఒక ఆస్కారాన్ని క్రియేట్ చేసుకోవడం తప్ప ప్రజల సంక్షేమం కానివ్వండి, లేకపోతే వీళ్ళు చెబుతున్నట్టుగా విద్యుత్ లాస్ కాకుండా ఏదైతే లో వోల్టేజ్ కానివ్వండి ఇలాంటి వ్యవహారం లేకుండా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం చేస్తున్న ఒక కసరత్తుగా ఏదైతే చెప్తున్నారో అది అబద్ధం అనే ఫీలింగే కలుగుతుంది. మీ విశ్లేషణ ఏంటి? థ్యాంక్ యూ చిదంబర్. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు, లేదంటే అక్రమాలు కావచ్చు, మరీ ఎక్కడా కూడా జరిగి ఉండవేమో అన్న ఆలోచన అయితే ఖచ్చితంగా కలగకమానదు. కారణం ప్రధానంగా చెప్పుకుంటే ఏదైతే ప్రజలకు ప్రధానంగా ముఖ్యంగా ప్రజా జీవితంలో ప్రస్తుతానికి ప్రతిరోజు కావాల్సిన వంటి వాటిల్లో ప్రధానంగా కొల్లగొట్టిన విధానం చూస్తూ ఉంటే కనుక మనం చాలా ఆశ్చర్యానికి గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఇటు ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, లేదంటే ప్లెయిన్ ఏరియా కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రధాన వనరు ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్గా మారింది ఎలక్ట్రిసిటీ. అయితే దీన్ని బూచిగా చూపిస్తూ ఈవెన్ ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే కనుక ప్రధానమైనటువంటి ఈ ప్రాంతాల్లో గురించి ఎక్కడైనా కూడా అంటే పవర్ కట్స్ లేనటువంటి ఉండాలి అంటూ కూడా ఏదైతే ప్రధాన కారణం చూపించారో ఇందులో భారీగా ముడుపులు తీసుకున్నట్టు కానీ లేదంటే భారీగా కొల్లగట్టినట్టు అయితే మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే కనుక కేవలం జెన్కో నుంచి కావచ్చు, లేదంటే పవర్ టవర్స్కి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే టవర్స్లో మొదలు పెట్టుకొని ఆ టవర్స్ కేవలం 3.5 లక్షల నుంచి మ్యాక్సిమం అయిపోయే దానికి 5.5 నుంచి 6.5, 7 లక్షలు కూడా కొన్ని చోట్ల కొల్లగొట్టిన విధానం కూడా మనం చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి దానిలో ప్రతి వస్తువులో కూడా ఈవెన్ 230 రూపాయలు 232 రూపాయలు ఉండేటువంటి ఒక పిన్, ఏదైతే పాలిమర్ పిన్ ఉంటుందో దానిలో కూడా 411 రూపాయల వరకు వీళ్ళు కోట్ చేసిన విధానం చూస్తుంటే, అంటే చిన్న వస్తువులు, చిన్న పిన్నులు కావచ్చు, చిన్న బోల్డ్లు కావచ్చు, నట్లు కావచ్చు, ఇటువంటి వాటిల్లోనే 100,000 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఖచ్చితంగా కొల్లగొట్టారనడంలో అయితే మాత్రం ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే దీనిపై కూడా పూర్తి స్థాయిలో ఓన్లీ కేవలం బీఆర్కే న్యూస్ మాత్రమే దీనిపై నిఘా పెట్టి దీన్ని పూర్తిగా బయటకు తెచ్చి వెలుగుతీసే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పనిగా మనం చూసుకోవచ్చు. ఇందులో ఏదైతే మనం తీసుకొచ్చిన ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని నిశితంగా పరిశీలిస్తుంది అనడంలో మాత్రం ఏం ఆశ్చర్యం లేదు. అంటే వీళ్ళు పెట్టిన రిపోర్ట్లు కావచ్చు, ఇటు కాంట్రాక్టర్ల, ఇటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు అందరూ మూకుమ్మడిగా దీనిలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రజల సొమ్ము
సొమ్మును కొల్లగొట్టారనడంలో అయితే మాత్రం ఏమి అతిశయోక్తి కాదు. ఎందుకు అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, లేదంటే ఈ ఏవైతే ఆర్డర్ పెట్టారో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి ఆర్డర్ పెట్టిన విధానం కూడా అన్ని వస్తువులు కూడా ఒకే సంస్థ నుంచి కూడా వీళ్ళు ఆర్డర్ పెట్టి తీసుకోవడంలో అయితే మాత్రం పెద్ద మతలబు ఉంది. అదే దీని ద్వారానే ఇదంతా సొమ్ము అయితే కొల్లగొట్టేందుకు వాళ్ళకి అవకాశం దక్కిందంటే కూడా మనం తెలియజేస్తుంది. అయితే ఈ పవర్ కట్స్ లేని ఈ పవర్ సప్లై చేయాలంటూ కూడా మొదలుపెట్టినటువంటి ఈ యజ్ఞంలో అయితే మాత్రం ప్రజల సొమ్మునైతే మాత్రం మంచినీళ్ళలా అయితే వీళ్ళు పూర్తిగా దోచేశారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇటు కాంట్రాక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, మొత్తం అధికారులకైతే కేవలం మొదట 2 సంవత్సరాల్లో 7% మేర కూడా కమిషన్లు కూడా రూపంలో వీళ్ళు అందించారంటూ కూడా కొంత మనకి సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి గత 3 ఏళ్లలో లాస్ట్ 3 సంవత్సరాల్లో కూడా సుమారుగా 10 సంవత్సరాల వరకు కమిషన్ రూపంలోనే కూడా మొత్తం కొట్టినట్టుగా కూడా అయితే మనకి కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. బీఆర్కే న్యూస్ సంబంధించి మొత్తం ఓవరాల్గా ఒకటి డాక్యుమెంట్ మనం వెరిఫై చేసుకుంటున్నట్టయితే కనుక ఇందులో మనం చూస్తున్న ప్రతి అంశాన్ని కూడా ఏ అంశంలో చూసినా కూడా పూర్తి స్థాయిలో కూడా కేవలం అవినీతే కనిపిస్తుంది. ప్రతి చోట కూడా వీళ్ళు కొట్టిన డబ్బు మొత్తం కనిపిస్తుంది. పక్క రాష్ట్రాలతో మనం పోల్చుకున్నట్టయితే ఇటు తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఇటు కేరళ కావచ్చు, లేదా ఇటు నార్త్ స్టేట్కి సంబంధించి ఏ అంశాన్ని కూడా ప్రతి అంశంలో కూడా పూర్తి స్థాయిలో ధరలను చూస్తే కనుక ఆకాశాన్ని అంటే విధంగా కూడా ఇందులో కూడా చూపించారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నాయి కనీసం 1కి 3 అంతుల రెట్లుగా రూపాయి వస్తువుని 3 రూపాయలకు కొన్నట్టుగా కూడా అయితే అంతలా వీళ్ళు దోచేసిన వ్యవహారం అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతోంది అన్నదానికి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎందుకంటే రేట్లు చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అలాగే మిగిలిన రాష్ట్రాలకి మధ్యలో ఉన్న ఆ వ్యత్యాసం అనేది దాదాపుగా డబల్ ఉంది అంటేనే అక్కడ ఏ స్థాయిలో అవినీతి జరిగేందుకు ఆస్కారాన్ని క్రియేట్ చేసుకున్నారు, దాన్ని ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ఎలా ప్రణాళిక రచించారన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది.